నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. నేను మెడినేని హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజ్ గురించి కొంత అవగాహనతోటి ఈరోజు చెప్పుకుందాము. అది ఏంటంటే మనకు లైఫ్ స్టైల్ డిసీజ్ అనగానే మనకు ఫస్ట్ లిస్ట్లో వచ్చేది డయాబెటిక్, షుగర్ వ్యాధి, చక్కెర వ్యాధి. దీని తర్వాత బీపీ, హైపర్ టెన్షన్ అంటాము. తర్వాత థైరాయిడ్ అంటాం. ఈ థైరాయిడ్, హైపర్ టెన్షన్, ఈ డయాబెటిక్ ఇవన్నీ కూడా మనకు పూర్వం 100 సంవత్సరాల క్రితం ఈ డయాబెటిక్ అంటే కూడా చాలా వరకు తెలియదు. ఈ 100 సంవత్సరాల తర్వాత ఒక 50-60 ఇయర్స్లో ఇది బయట ఉన్నది డయాబెటిక్ అనేది తెలిసింది. తర్వాత బీపీ కూడా చాలా వరకు తెలిసేది కాదు ఇంతకుముందు. తర్వాత అది కూడా బయటపడింది. థైరాయిడ్ అంటే మొన్నటి వరకు కూడా థైరాయిడ్ ప్రాబ్లం అంటే చాలామందికి దాని మీద అవగాహనే ఉండేది కాదు. 15-20 ఇయర్స్ ముందు నుంచే ఇది మనకు దాని గురించి అవగాహన వచ్చి ఆ థైరాయిడ్ అంటే ఒకటి ఉంటుంది, అది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా జరుగుతుంది. థైరాయిడ్ అనేది ఒక ఫంక్షనింగ్, ఒక మెడ దగ్గర ఉండే, గొంతు దగ్గర ఉండే బటర్ఫ్లై ఆకారంలో ఉండే ఒక గ్లాండ్. ఈ గ్లాండ్ అనేది థైరాయిడ్ హార్మోన్స్ సిక్రెట్ చేస్తుంది. ఇది సరిగా లేకపోతే కూడా మెటబాలిజం అనేది కొంచెం చేంజెస్ జరుగుతాయి. ఈ మెటబాలిక్ చేంజెస్ జరిగితే పూర్వం బాడీ మొత్తం కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది అని చెప్పి ఈ మధ్య రీసెంట్ స్టడీస్లో తెలుసుకున్నాం తప్ప పూర్వం థైరాయిడ్ అంటే, మన పెద్దలకు థైరాయిడ్ అంటే కూడా తెలిసేది కాదు. మా స్టడీస్లో మేము 25-30 ఇయర్స్ బ్యాక్ మేము చదివేటప్పుడు కూడా థైరాయిడ్ అంటే దాని గురించి పెద్ద అవగాహన ఉండేది కాదు. ఎందుకు అంటే ఆ డిసీజ్ అనేది అంత ప్రాచుర్యంలో లేదు. అందుకే థైరాయిడ్ అవగాహన లేక డాక్టర్స్ ఏదైనా నీరసం ఉంది, బాడీ కొంచెం వాపులు వస్తున్నాయి, అది ఇదంటే కిడ్నీ టెస్ట్లా లేకపోతే లివర్ ప్రాబ్లమా ఇంకొకటి అని చూసేవాళ్ళు తప్ప థైరాయిడ్ అనేది వాళ్ళకి అవగాహన ఉండేది కాదు. ఇదంతా 15-20 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఏమైందంటే కామన్గా అయిపోయింది. జనం కొంచెం అబ్బాయిలు, పిల్లలు కానీ ఎవరైనా కొద్దిగా ఒబెసిటీ ఉంది అంటే, ఆ ఒబెసిటీ అంటే థైరాయిడ్ ఏమని ఫస్ట్ థైరాయిడ్కి మనం టెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది ఈ రోజుల్లో. ఎందుకంటే ఇది కూడా లైఫ్ స్టైల్ డిసీజ్. మన లైఫ్ స్టైల్ ఇప్పుడు మారిపోయింది. పూర్వంకి వెళ్తే కొంచెం ఒక 30-40-50 ఇయర్స్ బ్యాక్ మనం ఒక విలేజ్ లెవెల్ మనం వెళ్ళి ఒక్కసారి మాట్లాడుకుంటే విలేజ్లో ఎలా ఉంటుందో మీకు అందరికీ చాలా వరకు నోటీస్ చేసే ఉంటారు. ఎందుకంటే పల్లెల నుంచి వచ్చిన వాళ్ళం చాలామంది ఉంటారు. నేను కూడా ఒక రిమోట్ పల్లె నుంచి వచ్చిన వాడినే కాబట్టి నాకు ఆ పల్లెలో ఎలా ఉంటుంది జీవన విధానం అనేది నాకు బాగా తెలుసు. దాని గురించి మనం ఉదయం లేవగానే ఎన్నింటికి లేస్తాం? మనం 6 బయటనే పడుకుంటాం. 6 బయట పడుకున్నప్పుడు మనం 4 నుంచే పొల పనులకు వెళ్ళడానికి అందరు ఊర్లో లేచి కోడి కూతా ఉంటాం. కోడి కూయగానే అప్పటి నుంచే లైఫ్ రన్నింగ్ అనేది మొదలవుతుంది. ఆ మొదలైనప్పుడు మనం మ్యాక్సిమం మేము చదివేటప్పుడు మా అమ్మ నాన్న మాకు పని చెప్పి వాళ్ళు మేము ఏదో చదువుతున్నామని చెప్పి మమ్మల్ని కూడా వాళ్ళు లేపకపోయినా కూడా మాకు 4:30-5 కల్లా మెలకు వచ్చి, అంటే ఈ సౌండ్స్ వస్తూ ఎడ్ల బండ్లు, ఈ కాడి అంటాం కదా, పొలాలకు వెళ్ళే కాన్లు ఇవన్నీ కట్టుకొని దారింట వెళ్తూ ఉంటే ఆ సౌండ్లకు నిద్ర పట్టేది కాదు. వాళ్ళు లేపాల్సిన పని లేదు. మనకి 5:30-6 వరకు పడుకోవాలంటే కూడా మాకే సిగ్గు అనిపించేది. 4:30-5కు లేచి మేము కూడా ఈ బుక్స్ పట్టుకోవడం, చదువుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళం. ఆ విధంగా లైఫ్ స్టైల్ ఉండేది. 5 గంటలకు లేవటం, వాళ్ళ జీవన విధానాన్ని బావుల్లో తోడుకోవడం వాటర్, అంటే అది ఒక ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం బయట నిలబడి ఇట్లా ఊపు ఇట్లాను ఇవన్నీ చెప్తున్నాం. ఎందుకంటే మనకు ఎక్సర్సైజులు లేవు. పూర్వం ఏమైంది ఎక్సర్సైజులు? అవే ఎక్సర్సైజులు వాళ్ళకు బాగా చేదురు బాగా అంటాం. కింద నిలబడి చేస్తుంటే ఎంత ఎక్సర్సైజ్ బాడీకి. అదొక ఇది అనమాట. ఒక 5-6 మంది హ్యాపీగా మాట్లాడుకుంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ హ్యాపీగా మైండ్ సెట్ అనేది కూడా మంచిగా ఉండేది. ఈ రోజుల్లో ఏమైంది, కంపారిజన్ చేయడానికి చెప్తున్నాను. ఈ రోజుల్లో ఏమైంది, మనకు లేస్తే ఇంట్లో ఒంటరిగా ఉంటాం, మనకి ఏముండో తెలియదు. అవసరం ఉన్నా కానీ మనం ఎవరితో మాట్లాడాలో తెలియదు. ఏమనంటే సెల్ చూడడం, యూట్యూబ్లో ఏమొస్తుందో తెలియదు. యూట్యూబ్లో కొన్ని కంటెంట్స్ ఏంటంటే మనల్ని భయంకరంగా భయం కొలిపెట్టి కూడా ఈరోజు చూస్తున్నాం. అంటే తెలియక కొంతమంది మాట్లాడే వాటిని పట్టుకొని కూడా నా దగ్గర పేషెంట్స్ వస్తుంటారు. సార్ యూట్యూబ్లో ఇట్లా చూసినాం సార్, దీనికి ఇట్లా అంట కదా సార్, అట్లా కదా సార్ అని. యూట్యూబ్లో చూసిన వాళ్ళు ఒక డాక్టర్స్ ఏదన్నా చెప్తేనే నమ్మండి తప్ప ఎవరో చెట్టు కింద కూర్చున్న వాళ్ళు ఇంకొకరు దాని గురించి లేమ్యాన్లు అంటాం కదా, వాళ్ళు చెప్తే మీరు దయచేసి నమ్మకండి. ఒకవేళ అది ఏదైనా నమ్మితే ఒక డాక్టర్ని అడగండి. డాక్టర్స్ ప్రతి చోట మీకు అవైలబిలిటీ ఉన్నారు. ఒక్కసారి పోయి ఎంక్వైరీ చేయండి, సార్ నాకు ఇలా ఉంది ప్రాబ్లం, నాకేమైనా ఇబ్బంది జరుగుద్దా అని ఎంక్వైరీ చేయండి. అదేవిధంగా మన జీవన విధానానికి వస్తే 5 గంటలకు స్టార్ట్ అయితే వాళ్ళు రన్నింగ్ అనమాట. సాయంత్రం 6-7 వరకు పొలం పనులు చేసుకుంటూ మధ్యాహ్నం 1 గంట రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం ఇంత అన్నం తినేసి మళ్ళీ సాయంత్రం 6-7 కాగానే ఇంటికి వచ్చేసి 7-7:30 లోపు మ్యాక్సిమం పొద్దు ఊగుతుంది అంటాం కదా, పొద్దు కుంకేసరికి, పొద్దు కొడలో వాలేసరికి
వాళ్ళు తినేసి, ఎందుకంటే ఆ రోజుల్లో కొంచెం ఎక్కువ దీపం వెలుగులో తినాల్సే వచ్చేది. రాత్రుల దీపంలో తినాలి అంటే వర్షాకాలం అయితే బయట ఉండే ఈగలు దోమలు ఇంకోటి తెలియకుండా అన్నంలో పడతాయేమో మబ్బులు అని చెప్పి లైటింగ్ వెళ్తూనే తినేవాళ్ళు. ఈ లైటింగ్ వెళ్తులో ఎందుకు తినడం అంటే పొద్దుసరికి తినేస్తే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ జీవన విధానం 12 గంటల గ్యాప్ వస్తుంది. రాత్రి 7కు తింటారు, పొద్దున 5కు లేచినా వాళ్ళు ఉదయం 7-7:30కు తింటారు. అది కూడా ఎటువంటి అన్నం? సద్యన్నం కదా, సద్యాన్నం అంటాం కదా. ఈరోజు సద్యాన్నం ఒక 10 years బ్యాక్ సద్యాన్నం అంటే బీదోడు తినేది. ఇదంతా ఏమంటారు, లో మిడిల్ క్లాస్ తినేవాళ్ళు అని అనేవాళ్ళు. అది ఒక విధంగా చూసేవాళ్ళు. రాగసంకటి, కొరన్నం ఇవన్నీ అంటే. ఇప్పుడు ఇది బాగా ప్రాచుర్యం పొందింది. నిన్న కోవిడ్ తర్వాత అందరూ కూడా దాన్ని గమనించే ఉంటారు. 5 star హోటళ్ళలో కూడా చూసాం, మేము ఆశ్చర్యపోతాం. మెనూలో మా దగ్గర ఈ సద్యాన్నం దొరకబడిన మెనూలో చూసినాం అక్కడ. ఈ విధంగా ఏంటంటే ఇది మన జీవన విధానం. మన పూర్వీకులు ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని వాళ్ళు కనిపెట్టి వాళ్ళు తింటూ ఇది తింటే ఏం జరుగుతుంది, ఇది తింటే ఏం జరుగుతుంది అని కొంచెం తెలియగలిగిన వాళ్ళు దాన్ని గమనిస్తూ వచ్చి ఇదే తింటే బాగుంటుంది బాడీకి, మనకు ఇమ్యూని పవర్ బాడీలో ఉంటుంది, ఇబ్బంది లేదు. తిన్నాం, బయటికి వెళ్ళిపోయాను. 7 గంటలకు తింటారు, ఒక అర్ధగంట అటు ఇటు పొలం దగ్గర పోయేసరికి అర్ధగంట అవుతుంది. వాళ్ళకి వాకింగ్ లాగా అనిపిస్తుంది. ఆరకబట్టి దున్నేవాళ్ళు, పొలం కలుపులని ఇవన్నీ చేసేవాళ్ళు కూర్చొని చేయటం. సాయంత్రం వచ్చేసి మళ్ళీ రాత్రి 5 గంటలకు 6 గంటలకు వచ్చేసి ఏదైనా పనులు ఉంటే లేడీస్ అయితే అందుకు వాళ్ళకు పొట్ట ఉండేది కాదు. ఎందుకు? వాళ్ళు కూర్చొని మనం ఇసురాళ్ళు అంటాం, కొన్ని ఏరియాలో ఏమంటారు అంటే మనకు అంత ఐడియా లేదు. మా ఏరియాలో ఏంటంటే ఇసరడం, కింద ఒక రాయి పై ఒక రాయి పెట్టుకుని. ఇప్పుడు జనరేషన్ తెలియదు అది. ఇప్పుడు ఏంటంటే మిక్సర్ గర్రం తిప్పడం, మిక్సీ చేసుకోవడం, పట్టడం. దాంట్లో ఏంటంటే మనకు అంత ప్రెషర్లో చేసినా దాంట్లో ఉన్న వాల్యూస్ వెళ్ళిపోతాయి. అదే తిరగలి కూడా అంటారు. అది తిప్పేటప్పుడు ఏమిటంటే దానికి ఆక్సిడైజ్ అయిపోయి నీట్గా దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని పోకుండా వచ్చేటి ఒకటి. రెండోది ఇలా పొట్ట తగ్గుతుంది. లేడీస్కి పొట్ట ఉండేది కాదు. ఎందుకు? ముందుకు వంగి దాన్ని పూర్తిగా ఇలా తిప్పాలి కాబట్టి. ఇదంతా ఈ జీవనశైలి. దాని గురించి ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ మనకు అప్పుడు ఉండేటివి. ఇప్పుడు రాను రాను ఇటు పుల్ల తీసి అటు పెట్టడానికి కూడా మనకు టైం దొరకట్లే. ఈ జీవనశైలిలో పుట్టిన దగ్గర నుంచి కూడా మనం ఏం తింటున్నామో మనకు తెలియదు, కాన్షియస్ లేదు. ఏం చేస్తున్నామో తెలియట్లేదు. మన పిల్లడు నేను చూస్తా కొంతమంది సెల్ సౌండ్ వస్తే పిల్లలు లేస్తాడేమని చెప్పి సెల్ పక్కకు పోయి ఎక్కడో పెడతారు. ఈ పిల్లల్ని 9, 10, 11 గంటలకు కూడా ఒక్కోసారి లేవరు. రాత్రి 12, 1 గంటలకు పడుకుంటారు. ఈ విధంగా చేస్తే జబ్బులు రాక ఏం చేస్తాయండి? దయచేసి పిల్లలకి మీరు 10, 11 సంవత్సరాల నుంచే మీరు కనీసం అవగాహన కల్పించండి. ఇది ఫుడ్ తింటే ఈ ఫుడ్ తింటే ఇలా ఉంటుంది, ఈ ఫుడ్ చేసుకుంటే ఇలా ఉంటుందని చెప్పి మనం చెప్తూ ఉంటే చేస్తారు. వాళ్ళు అలవాటు పడతారు. మనం 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎలా అలవాటు చేయాలంటే ఈ ఐస్ క్రీమ్లు, చాక్లెట్స్ కాదు. పిల్లోడు కానీ చాక్లెట్ తిన్నాయని మనమే అలవాటు చేస్తాం. అది బాడీకి అంతా మంచిది కాదు. ఇప్పుడు బ్లాక్ చాక్లెట్, ఇంకో చాక్లెట్ అంటే ఏ చాక్లెట్ అయినా కూడా సరే, కొన్ని రీసెర్చ్లు చెప్తూనే బ్లాక్ చాక్లెట్ మంచిదే అంటున్నారు కానీ సరే, అదే ఒక చాక్లెట్ అలవాటు చేస్తే ఇంకా 4 అలవాటు చేసుకుంటారు పిల్లలు. అందుకే నేను చెప్పేది ఏంటంటే వాటికన్నా మన జీవన విధానం మనకు దొరికే పండ్లు, కూరగాయలు, ఇప్పుడు చెప్పినట్లు ఉదయమే మనం అంబలి అంటాం, అంబలి లాంటిది కానీ లేదంటే ఈ సద్యాన్నం లాంటిది రాత్రి తయారు చేసుకొని పెట్టుకొని మార్నింగ్ దాన్ని తినేస్తే మన ఇమ్యూన్ పవర్ కూడా బాడీలో బాగా పెరిగి మన గట్ బ్యాక్టీరియా అనేది బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు గట్ బ్యాక్టీరియా అంటే ఏమవుతుంది? మనకు ఈ జీవన విధానం సరిగా లేక ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అని, ఆ ఫ్రైస్ అని, ఈ ఫ్రైస్ అని, ఈ బిస్కెట్స్ అని చెప్పి మనకు అందుబాటులో ఉండేవన్నీ మనం తింటున్నాం. మనం ఆకలి లేకపోయినా మనకు ఎదురుగా కనిపిస్తూ ఉంటే ఏమవుతుంది? సరే ఒకటి తిందాం ఏం కాదని చెప్పి ఒకటి మొదలు పెడితే టేస్టీగా కరకర అంటున్నాయని చెప్పి మనకు తెలియకుండానే మన సెల్ చూసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, ఒక ప్యాకెట్ టైప్ ఇచ్చేస్తుంటాం. మనకు ఆకలి ఉండదు కానీ అన్నం తిన్న తర్వాత కూడా ఇది తినేస్తుంటాం. ఇవన్నీ ఏమంటే ఎక్స్ట్రా స్టోరేజ్ అనమాట. ఇవన్నీ బాడీలోకి ఏం చేస్తుంది? ఈ లివర్ అనేది స్టోర్ చేసుకొని ఆ ఫ్యాట్ అనేది కొందరికి ఫ్యాటీ లివర్ లాగా, ఇంకోటి ఒబెస్ రావడం. ఈ ఒబెస్ వల్ల బాడీలో ఉండే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం, ఈ టెన్షన్, స్ట్రెస్ రావడం, ఇవన్నీ జరిగి ఈ థైరాయిడ్ లాంటివి కానీ, ఈ షుగర్, బీపీ లాంటివి కానీ ఇవన్నీ కూడా మనకు ఈ రోజుల్లో చూస్తున్నాం. అందుకే ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ అనేది కొంచెం మనం చేంజ్ చేసుకోగలిగితే మన జీవన విధానం చాలా బాగా ఉంటుంది. ఒక్కసారి మీరు మీ ఇంట్లో ఉన్న పెద్దలను అడగండి, వాళ్ళు ఇవన్నీ చూసే ఉంటారు. 100కి 50-60 మంది ఈ జీవన విధానం చూసి ఉంటారు. దయచేసి ఏంటంటే మీరు ఈ కొత్త రకం పోకడలకు పోకుండా ఈ ప్యాకేజ్డ్ ఫుడ్లు ఎన్ని తీసేసి మనము ఫ్రూట్స్ ఉదయం ఏం తినాలి సార్ అన్నీ ఇవే కదా అంటారు. ఉదయం మనకు ఇప్పుడు ఇంట్లో దొరుకుతూనే ఉన్నాయి. పూర్వం ఈ ఫ్రూట్స్ ఇవన్నీ పెద్దగా తినేవాళ్ళు కాదు. పొలం దగ్గర ఇవి రాగులు ఉంటాయి, రాగులు నలిపి తినేవాళ్ళు. అంటే ఇప్పుడు పచ్చిది ఎలా తింటున్నామో అట్లా మనం బొబ్బర్లు అంటాం, చేను దగ్గర తుంచుకొని తినేవాళ్ళు. అంటే ఈరోజు మొలకలు వేసుకొని తింటున్నాం. ఇట్లాంటివి వాళ్ళకు తెలియకుండానే వాళ్ళకు బాడీలోకి వెళ్ళిపోయేటి. కొన్ని
విలేజ్లలో మనము ఒక చిన్న ఒక ఒక రకం ఫ్రూట్ ఉంటుంది. ఆ ఫ్రూట్ కొంచెం గమ్ములాగా ఉండేసి మేము మా సైడ్ ఏంటంటే ఇరికి పండు అంటాం, కొందరు ఏదో పేరు అంటారు. ఆ పండు మాకు తెలియకుండానే బావులలో ఉంటే తినేవాళ్ళం. ఇదే ఎండాకాలమే వస్తాయి. అప్పుడు దానికి గమ్ములాగా ఉండి నమిలేస్తూ ఉంటాం. కానీ అది ఇప్పుడు సైంటిస్టులు ఏం చెప్తున్నారు, క్యాన్సర్కు మంచిగా ఉపయోగపడుతుంది. అంటే మనం తినే ప్రతి పండు, మనకు సరౌండింగ్లో దొరికే ప్రతి పండు ఇది పనికి రాదు అనేది లేదు. రేగుపండు అది ఒక దానికి పనికి వస్తుంది. ఏ పండు తిన్నా మన బాడీలో అనేది బాడీకి అవసరమైందే తప్ప ఉపయోగం లేని పనులు అయితే లేవు. ఉదయం ఏం చేస్తావు, టిఫిన్ తినాలనుకుంటే 2 ఇడ్లీ పెట్టుకోండి, అన్ని పండ్లు తినండి. తర్వాత ఒక మధ్యాహ్నం వరకు గ్యాప్ ఇవ్వండి. దాంతో ఏం తినొద్దు. మధ్యాహ్నం ఒక 1 నుంచి 2 మధ్యలో ఫస్ట్ అని ఇవి ఏమంటారు, కీరా, క్యారెట్, బీట్రూట్ సలాడ్ అంటాం. సలాడ్ తినండి ముందు మీకు నచ్చినట్టు. మన హోటల్లో పెడితే తింటున్నాం, ఇంట్లో మాత్రం తయారు చేసుకోం. మన హోటల్లో బాగా తింటాం కదా, అదే ఇంట్లో తయారు చేసుకోండి. హోటల్లో వాళ్ళకి ఎవరు అలవాటు చేసారో తెలియదు, కానీ అది ఒక మంచి ఫుడ్. ముందు అది తిన్న తర్వాత ఒక ఫైబర్ ఫుడ్ లాంటిది లోపలికి వెళ్తుంది. దాని తర్వాత మనం అన్నం తింటే మనకు ఆ పచ్చి ఎఫెక్ట్ కూడా పోతుంది. మనకు ఆ నిమ్మకాయ పిండుకొని టమాటా కానీ, కీరకాయని, క్యారెట్ కానీ ఇచ్చినప్పుడు అవి తినేసి దాని తర్వాత మనం అన్నం తింటే మనకు ఎక్కువ పట్టదు మన కడుపులో. అది ఒక సైంటిఫికల్గా కూడా ఈ మధ్య ప్రూవ్ అయింది. అది కూడా బాడీకి చాలా ఉపయోగం అని చెప్పి. ఈవినింగ్ సరే ఇటల్ మాకు ప్రోటీన్ దొరకలేదు సార్ అంటే, ప్రోటీన్ పుష్కలంగా లభించే మొలకలు అని చెప్తుంటాం కదా, మొలకలుగా ఒకరోజు తినండి. రోజు మొలకలు తినాలంటే తినలేరు, పచ్చి తినాలంటే తినలేరు. లేదు, వాటిని కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని లైట్గా ఆయిల్, మరీ ఆయిల్ ఎక్కువ వేయకుండా, లేదా మీగడతోటి ఫ్రై చేసుకుంటే ఇంకా మంచిది. అట్లా వేసుకోండి. సాయంత్రం ఒక కొబ్బరి నీళ్ళు కానీ, చెరకు రసం కానీ. మాకు షుగర్ ఉంది సార్, షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించుకోండి. దాని తర్వాత నైట్ మళ్ళీ మధ్యాహ్నం చెప్పినట్టు సలాడ్స్ అటువంటి కొన్ని తీసుకుంటూ ఉంటే ఇవన్నీ మన జీవన విధానంలో ఒక రోజులో చేంజ్ రావు. రోజు మార్చుకోగలిగితే మీరే చూడండి ఏ విధంగా మీ బాడీ మీకు చెప్తుందో. వారం 10 రోజులు ఇది డైట్ లేక రండి, ఏ మందులు మీకు పని లేకుండా కూడా మీకు ఉన్న ఏ జబ్బు అన్నా కానీ 50% తగ్గుద్ది. 50% మీరు వాడే మందులను కూడా తగ్గించే అవకాశం మీ చేతుల్లోకి వస్తుంది. ఆ తర్వాత ఏదైనా ఉంటే మీరు హోమియో కానీ, ఆయుర్వేద కానీ, సరే మీకు మోడర్న్ మెడిసిన్ ఏదన్నా అలవాటు ఉంటే మీ డాక్టర్ని కూడా అడగండి, డోసు వాళ్ళే తగ్గిస్తారు. లేదు ఇలా పర్మనెంట్గా కావాలనుకుంటే ఆయుర్వేదిక్ కానీ, హోమియో కానీ ఇటువంటి వాడుకుంటూ మీ డిసీజ్ను పర్మనెంట్గా తగ్గించుకోవాలని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.